ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుగూడిరి. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనము. ఇప్పుడు కూడా అంతేగా. దేవుల్లో బాగా ఎదుగుతున్నా, లేదా మంచిగా సంపాదించుకుంటున్నా, లేక ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తున్నా, ఈ సందర్భాలలో ఊహించిన రీతిగా బ్రతుకు తారుమారైపోతే ఆ పరిస్థితిని చూసి సంతోషించేవారు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు మన శత్రువులే, మనం అంటే గిట్టని వారే. దావీదు జీవితంలో కూడా అలాంటి వారు, యేసయ్య జీవితంలో కూడా అలాంటి వారు ఉన్నారు. అందుకేగా యాజకులు కుళ్ళుబొత్తనంతో యేసయ్యను దోషిగా నిలబెట్టారు. యేసయ్యకే తప్పలేదు, ఇక మనం ఎంత చెప్పండి. ఇంకా ఎలాంటి సందర్భాన్ని అయినా తట్టుకొనేలా, ఎదుర్కొనేలా మనం నిలబడగలగాలి. లోకం అంతే, మనం ఎలా ఉన్నా కుళ్ళుకుంటుంది, సంతోషిస్తుంది, నిందిస్తుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉండాలి. దేవుని ప్రేమ తోడు మనతో ఉంటే మనం ఏదైనా సాధించగలమని మరవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.